spending the night in Dixon. 60-odd miles from a plant. Hey guys, welcome back to my channel Diana's Twin World. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది ఐకియా వ్లాగ్ అండి. మేము ఐకియాకి వెళ్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చేసింది ఐకియాకి వెళ్ళేసి. 4 years బ్యాక్ వెళ్ళుండే అనమాట. ఎందుకంటే పిల్లలు వచ్చాక అసలు మాకు టైమే కుదరలేదన్నమాట. ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. అందులో సమ్మర్స్ కాబట్టి ఇంకా చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. సో అందుకనే బయటికి చాలా తక్కువ వెళ్తున్నాం. వీకెండ్స్ మాత్రమే ఆప్ట్ చేస్తున్నాం అన్నమాట ఎక్కడికైనా వెళ్ళేకి. మా పిల్లల్ని తీసుకొని ఐకియాకి వచ్చాక వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారనమాట. మీకు కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇక్కడ. చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయండి ఐకియాలో. చూడండి, మా పెద్ద అమ్మాయి సియా అయితే ఫుల్ డిలెమాలో ఉంది. ఏం చూడాలి ఏం చూడకూడదు తనకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఫ్లవర్స్ సెక్షన్ అండి. చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయన్నమాట. నేను మా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా వరకు ఫ్లవర్స్ వేజెస్ ఇక్కడనే కలెక్ట్ చేశాను నేను. మీరు మా ఇల్లు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. తొందరలోనే నేను మీకు మా హోమ్ టూర్ కూడా చూపిస్తానండి. చాలా ఇష్టపడి కష్టపడి కట్టుకున్నాం అన్నమాట. నేను షాపింగ్ చేసుకుంటున్నా అని చెప్పేసి మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటున్నాడు. పిల్లల్ని ఆట పట్టిస్తున్నారు అనమాట. మా అమ్మాయి సియా ఏమో కామ్గా కూర్చొని ఉందని చెప్పేసి. ఐకియా మొత్తం వాళ్ళ నాన్నదే అనుకుంటున్నారు పిల్లలు. నాన్న నాన్న అని చెప్పేసి కేకలు పెడుతున్నారు. ఏంటిది మాది ఫ్లవరా? బాగుందా? ఐకియాలో మనం నచ్చేది ఎక్కువ అనుకుంటే ఇంకా పిల్లల్ని ఎక్కడ ఎత్తుకొని నడుస్తామని చెప్పేసి 2 పిల్లల్ని ట్రాలీలో వేసుకొని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఏంటిది చెప్పు, ఏంటిది? ఇక్కడ కాఫీ మగ్స్ చాలా బాగుంటాయండి. నా దగ్గర చాలా వరకు కలెక్షన్స్ ఐకియా నుండే ఉంటాయన్నమాట. అదే చూస్తున్నాను ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయేమో అని తీసుకుందామని. ఒక 2 or 3 మగ్స్ తీసుకున్నాను అనమాట. నేను మీకు తొందరలోనే ఐకియా హాల్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బేటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము ఐకియాకి లాస్ట్ వీకే వెళ్ళామండి. నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేదన్నమాట. తీద్దాం. ఇంకా పిల్లల పని అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అందుకే నేను షాపింగ్ మధ్యలోనే ఆపేసి ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. మా పెద్దమ్మాయి సియా ఏదైతే టాయ్ పట్టుకుంది కదా తనకు చాలా నచ్చిందనమాట. అయితే ఫైనల్గా బిల్ చేసే దగ్గర అది స్కాన్ అవ్వక అక్కడే వదిలేసాము. ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసిస్తే తీసుకొని తింటున్నారు. నాకైతే షాపింగ్ ఇన్కంప్లీట్గా అనిపించిందండి. మళ్ళీ ఎప్పుడైనా చూసి ప్లాన్ చేసి మళ్ళీ వెళ్తానన్నమాట. So that's all for today's vlog. See you all very soon. If you like my videos, don't forget to like, share and subscribe. Bye bye.